వందే మాతరం. ఈరోజు భారతదేశంలో అత్యంత అర్హతలు కలిగిన వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఇది వినడానికే ఆశ్చర్యకరం, అవిశ్వసనీయం అనుకునే విషయమే అయినా ఇది నిజం. ఎవరైనా మిమ్మల్ని భారతదేశంలో అత్యంత విద్యావంతుడు, పండితుడు ఎవరో చెప్పమని అడిగితే ఇప్పుడు మీరు ఆయన పేరే చెప్పవచ్చు. ఆయన డాక్టర్ అయ్యాడు, లాయర్ అయ్యాడు, ఐపీఎస్ అధికారి అయ్యాడు, ఐఏఎస్ అధికారి అయ్యాడు, వైస్ ఛాన్సలర్ అయ్యాడు, ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీలు కూడా అయ్యాడు, పెయింటర్, ఫోటోగ్రాఫర్ కూడా అయ్యాడు, మోటివేషనల్ స్పీకర్ కూడా అయ్యాడు, జర్నలిస్ట్ అయ్యాడు, సంస్కృతం, గణిత శాస్త్ర పండితుడు కూడా అయ్యాడు, చరిత్రకారుడు కూడా అయ్యాడు, సమాజ శాస్త్రం, ఆర్థిక శాస్త్రంపై జ్ఞానం కూడా సాధించాడు, కవిత్వం కూడా రచించాడు. ఇది వింటున్న చాలామంది ఇది సాధ్యమా, మీరు చెప్పేది ఒక వ్యక్తి గురించా లేదా సంస్థ గురించా అని అనుమానం రావచ్చు. కానీ భారతదేశంలో ఇలాంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు డాక్టర్ శ్రీకాంత్ జిచ్కర్. శ్రీకాంత్ జిచ్కర్ 1954లో మహారాష్ట్రలో ఒక సంపన్న మరాఠా రైతు కుటుంబంలో జన్మించాడు. భారతదేశంలో అత్యంత విద్యావంతుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైన వ్యక్తి డాక్టర్ శ్రీకాంత్. 20కి పైగా డిగ్రీలు సాధించాడు. కొన్ని రెగ్యులర్గా, కొన్ని కరస్పాండెంట్స్ ద్వారా అన్ని ఫస్ట్ క్లాస్ గోల్డ్ మెడలిస్ట్. కొన్ని డిగ్రీలు ఉన్నత విద్యా నియమాల కారణంగా ఇవ్వలేకపోయినా అతను పరీక్షలు రాసి సాధించాడు. ఆయన విద్యార్హతలు చెప్పాలి అంటే ఎంబీబీఎస్, ఎండి గోల్డ్ మెడలిస్ట్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బ్యాచిలర్ ఇన్ జర్నలిజం, డీలిట్, సంస్కృత సాహిత్యం యూనివర్సిటీ టాపర్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఏ హిస్టరీ, ఎంఏ సైకాలజీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఆర్కియాలజీ, ఎంఏ ఆంథ్రోపాలజీ, 1978 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 1987లో మహారాష్ట్రలో ఎమ్మెల్యే అయ్యారు. 1992 నుంచి 98 వరకు రాజ్యసభ ఎంపీ. ఇలా అధికారికంగా 20 డిగ్రీలు, అనధికార పట్టాలు 200 వెరసి 220 డిగ్రీల వరకు సాధించిన సరస్వతి తనయుడు ఈయన. శ్రీకాంత్ జిచ్కర్ 1973 నుంచి 1990 వరకు యూనివర్సిటీ పరీక్షలు రాస్తూ గడిపారు. 1980లో ఐఏఎస్ సర్వీస్ కేవలం 4 నెలలు మాత్రమే చేసి రాజీనామా చేశారు. 26 సంవత్సరాల వయసులో దేశంలోనే అతిపిన్న వయసు ఎమ్మెల్యే అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి అయి 14 పోర్ట్ఫోలియోలు నిర్వహించి అత్యంత ప్రభావవంతమైన మంత్రి అయ్యాడు. మహారాష్ట్రలో పోలీస్ సంస్కరణలు తీసుకొచ్చారు. 1992-98 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ వివిధ కమిటీల్లో పనిచేశారు. 1999లో క్యాన్సర్ చివరి దశలో ఉన్నట్లు డయాగ్నోస్ అయింది. డాక్టర్ కేవలం 1 నెల మాత్రమే ఆయుష్ ఉందని చెప్పారు. ఆసుపత్రిలో మరణశైలిపై ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ఆలోచనలతో నిండిన శ్రీకాంత్ జిచ్కర్ నిరాశకు లొంగలేదు. అదే సమయంలో ఒక సాధువు ఆసుపత్రికి వచ్చాడు. అతన్ని పిలిపించి సంస్కృత భాష శాస్త్రాలను అధ్యయనం చేయమని ప్రేరేపించాడు. మీరు ఇంకా చనిపోలేరు, ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది అని చెప్పాడు. ఆశ్చర్యకరంగా శ్రీకాంత్ జిచ్కర్ పూర్తిగా కోలుకున్నాడు. ఆరోగ్యం తిరిగి వచ్చిన వెంటనే రాజకీయాల నుంచి విరమించుకున్నాడు. సంస్కృత సాహిత్యంలో డీలిట్ పట్టా పొందాడు. సంస్కృత భాష అధ్యయనం తర్వాత నా జీవితం మారిపోయింది, నా జ్ఞానతృష్ట ఇప్పుడు పూర్తి అయింది అని చెప్పేవాడు. పూణేలో సాందీపని స్కూల్ స్థాపించాడు. నాగపూర్లో కాళిదాసు సంస్కృత విశ్వవిద్యాలయం స్థాపించి మొదటి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఆయన వ్యక్తిగత లైబ్రరీలో సుమారు 52,000 పుస్తకాలు ఉండేవి. భారతదేశంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒక సంస్కృత విద్యార్థి ఉండాలని, డయాబెటీస్ వంటి జీవనశైలి వ్యాధులు ఎవరిని పీడించకూడదని ఆయన కల. యూట్యూబ్లో ఆయన ఆరోగ్య, ఫిట్నెస్, మోటివేషనల్ వీడియోలు 3 మాత్రమే ఉన్నాయి. ఇంత అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తి వయసులో మాత్రం బీదగా ఉన్నాడు. అతి ప్రతిభావంతుల జీవితాలు సాధారణంగా పొడవుగా ఉండవు. శంకరాచార్యులు, మహర్షి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద కూడా ఎక్కువ కాలం జీవించలేదు. శ్రీకాంత్ జిచ్కర్ సెప్టెంబర్ 14, 1954న కథోల్ తాలూకాలో జన్మించి 2004 జూన్ 2న నాగపూర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో భయంకరమైన రోడ్డు ప్రమాదంలో కేవలం 49 సంవత్సరాల ప్రాయంలో మరణించారు. సంస్కృత భాష ప్రచారం మరియు సమగ్ర ఆరోగ్యంపై ఆయన పని అసంపూర్తిగా మిగిలిపోయింది. మన దేశంలో ఇంత అద్భుతమైన వ్యక్తి గురించి చాలామందికి తెలియదు. వివిధ వ్యక్తుల పుట్టినరోజులు జరుపుకునే యువతకు ప్రేరణ ఇచ్చే ఇలాంటి జీవితాలు ఎంతో మందికి స్ఫూర్తి కలిగించాలి. ఇలాంటి ఉపాధ్యాయుడు, పండితుడు, ఉత్సాహవంతుడు, వైద్యుడు, న్యాయ నిపుణుడు, నిర్వాహకుడు, రాజకీయవేత్తకు మన బోధి ఛానల్ తరపున, ప్రేక్షకులందరి తరపున సలాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క కామెంట్ను పొందుపరచండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.